ఈ రోజు 10th క్లాస్ వాళ్ళ రిజల్ట్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్ కూడా వచ్చాయి. చాలా మంది బాధపడుతున్నారు, మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఫ్యూచర్లో మాకు జాబ్ రాదేమో అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. ఇంకొంతమంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారంట. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు బిష్మా ఫరీద్. ఈ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో టాపర్. 10 మెడల్స్, 50 సర్టిఫికేట్స్. 10th అండ్ ఇంటర్లో మోర్ దెన్ 95% స్కోర్ చేసింది. ఈ అమ్మాయికి ప్రెజెంట్ జాబ్ కాదు కదా, కనీసం ఇంటర్న్షిప్ కూడా లేదు. ఇప్పుడు మీరు అంతా అడగొచ్చు, ఇంత పెద్ద టాపర్కే జాబ్ రావట్లేదంటే మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, మాకు జాబ్ ఎందుకు ఇస్తాడు, ఎవడిస్తాడు అని మీరు అడగొచ్చు. జస్ట్ పాస్ అయిన వాళ్ళు, అంటే జస్ట్ బార్డర్లో పాస్ అయిన వాళ్ళు ఈరోజు జాబ్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకు వచ్చిన మార్క్స్ మ్యాటర్ కాదు, మనలో ఎట్లాంటి స్కిల్ ఉంది, ఎట్లాంటి సబ్జెక్ట్ ఉంది, అదే మ్యాటర్. నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ నీ సబ్జెక్ట్ పరంగా, నీ స్కిల్ పరంగా క్వశ్చన్స్ అడుగుతారు, అంతేకాని నీ మార్క్స్ మీద ఎవడు క్వశ్చన్స్ వేయడు. మనం చదువుకున్న చదువుకి, చేసే పనికి సంబంధం ఉండదు, మనకు వచ్చిన మార్క్స్కి, రాబోయే శాలరీకి సంబంధం ఉండదు. సో మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి ఎవరు బాధపడకండి. తర్వాత క్లాసుల నుంచి సబ్జెక్ట్ పెంచుకోండి, స్కిల్ పెంచుకోండి. ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మార్క్స్ కూడా బాగా వస్తాయి. ఇంకా ఫెయిల్ అయిపోయి సూసైడ్లు చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, అక్షరం ముక్క రానివాడు కూడా ఈరోజు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. నువ్వు 10th క్లాస్ వరకు వచ్చి ఫెయిల్ అయ్యావంటే నీకు చదువుకునే ఇంట్రెస్ట్, నమ్మకం ఉంటే నువ్వు మళ్ళీ సప్లీ రాసి పాస్ అవ్వచ్చు. లేదా నీకేమైనా టాలెంట్ ఉంటే దాని మీద ఫోకస్ పెట్టు, లేదా మీ ఫాదర్ చేసే పని చేయి, లేదా మీ ఫ్యామిలీ బిజినెస్లు ఉంటే వాటిని చూసుకో. అంతేకాని సూసైడ్ చేసుకుంటే ఏమీ మిగలదు, మీ పేరెంట్స్కి కన్నీళ్లు తప్ప.